మధ్యయుగం ప్రారంభించే ముందు మధ్యయుగం అంటే ఇస్లాం కాలం, ఇస్లాం కాలం అంటే ముస్లింల కాలం. మరి ముస్లింల కాలం అంటే ముందుగా ఒక అర్థం నేర్చుకుందాం. ఇస్లాం అనగా ఏమిటి అంటే ఆత్మ సమర్పణ అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాల్లో చాలా పుస్తకాలు ఉండడం వల్ల ఎక్కడి నుండైనా సరే ప్రశ్న ఇవ్వచ్చు. మరి ఇస్లాం అంటే ఆత్మ సమర్పణ. వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముస్లింలు అంటే మధ్యయుగంలో ముస్లింలు విద్య పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. ఏంటయ్యా అంటే చక్కటి నినాదం చూడండి ఒకసారి. మేధావి కలంలో సిరా, దేశభక్తుడి రక్తం కంటే మిన్న అన్నారు. మేధావి కలంలోని సిరా, దేశభక్తుడు, బాగా గుర్తుపెట్టుకోండి, దేశభక్తుడి యొక్క రక్తం కంటే మిన్న అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటంటే అంటే మేధావి కలంలో సిర చాలా ప్రాముఖ్యమైనది. దేనికంటే అంటే దేశభక్తుడి రక్తం కన్నా మిన్న అన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేట్మెంట్. మరొక స్టేట్మెంట్ చూడండి. బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం అత్యుత్తమమైన పని అన్నారు. బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం అత్యుత్తమమైన పని అన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఇంత మంచి స్టేట్మెంట్లు ఉన్నాయి. మరి విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటి. అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటి. మరియు అంతేకాకుండా అల్లా ప్రసాదించిన సప్త గుణాల్లో విద్య ఒకటి. మరి విద్య పొందినవాడు అల్లాకు అత్యంత ప్రీతిపాత్రుడు. బాగా గుర్తుపెట్టుకోండి. అల్లా అంటే సప్త గుణాల్లో విద్య ఒకటి. అంటే విద్యను పొందినవాడు మన అల్లాకు అత్యంత ప్రీతిపాత్రుడు అనడం జరిగింది. సింపుల్గా ఈ స్టేట్మెంట్లు అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. మరియు జ్ఞానం గురించి మాట్లాడు. జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందినవాడు, బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞానం గురించి కూడా మాట్లాడారు. జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందినవాడు పవిత్ర కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? పవిత్ర కార్యాలు చేస్తాడు. జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందినవాడు అంటే పవిత్ర కార్యాలు చేస్తాడు. రైట్. మరియు జ్ఞానం గురించి చూడండి. జ్ఞానం వ్యక్తిలో విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది మరియు అతడిని స్వర్గానికి పంపిస్తుంది అన్నారు. చాలా స్టేట్మెంట్లు. అందరూ కూడా ఇవి పట్టించుకోరు, బట్ పుస్తకాల్లో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదివే పుస్తకంలో ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా, మీరు వినే పాఠంలో ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఏ ప్రశ్నని ఇవ్వచ్చు, ఏ పుస్తకాన్నైనా పట్టుకోవచ్చు. మళ్ళీ అవకాశం లేదు. టెట్ రూపంలో, డిఎస్సి రూపంలో మనకు ఒకటే ఒక అవకాశం ఉంది. కాబట్టి మరి జ్ఞానం చూడండి. ఇక్కడ జ్ఞానం వ్యక్తిలో విచక్షణ శక్తిని అంటే విచక్షణ అంటే మంచి ఏది చెడు ఏది అని విడగొట్టే శక్తిని ఇస్తుంది. మరియు ఇది స్వర్గానికి దారి చూపిస్తుంది. ఇది వ్యక్తిని స్వర్గానికి పంపిస్తుంది అన్నారు. అంటే ఇస్లాం కాలంలో విద్య పైన ఉన్నటువంటి అవకాశాలు చూడండి. ఇక్కడ ఇస్లాం అంటే ఏమిటంటే ఆత్మ సమర్పణ. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. మేధావి కలంలో సిర, దేశభక్తుడి రక్తం కన్నా మిన్న అన్నారు. మరియు ఇంకొక స్టేట్మెంట్, బంగారం దానం చేయడం కన్నా బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమమైన మార్గం అన్నారు. మరియు అంతేకాకుండా అల్లా ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించినటువంటి సప్త గుణాల్లో విద్య అనేది ఒకటి. మరియు విద్యను పొందిన వ్యక్తి అల్లాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పడం జరిగింది. మరియు జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందినవాడు ఖచ్చితంగా పవిత్ర కార్యాలు చేస్తాడు. దైవ మార్గం అంటే దేవుని సేవలో ఉన్నవాడు, మత వ్యాప్తిని చేసినవాడు, మతం యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్నవాడు ఖచ్చితంగా పవిత్ర కార్యాలు చేస్తాడు. మరియు జ్ఞానం అనేది విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది మరియు అది వ్యక్తిని స్వర్గానికి దారి చూపిస్తుంది అన్నాడు. మరి అల్లా ప్రసాదించిన సప్త గుణాల్లో ఒకటి ఏదయ్యా అంటే విద్య అనే విషయాన్ని మీరు గమనించాలి. సో ఇవన్నీ కూడా చాలామంది మక్తబులు నేర్చుకుంటారు, మదర్సా నేర్చుకుంటారు సింపుల్గా. కాకపోతే ఈసారి చాలా సమాచారం ఎక్కువ ఉంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీరు ఏదో ఒక పుస్తకం చదివితే సరిపోదు. కాబట్టే మన యాప్లో 499 రూపాయలకే మనం కోర్సులు అందజేయడం జరిగింది. కాబట్టి ఇది మనం ఇస్లాం సంబంధించి ఇది ఆత్మ సమర్పణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పాయింట్. మేధావి కాలంలో సిర, దేశభక్తుడి రక్తం కన్నా మిన్న, బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమమైన కార్యంగా భావించిన వారు ఎవరు అంటే బౌద్ధుల, ఇస్లాంల, జైనుల, పూర్వవేద కాలంలో అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అల్లా ప్రసాదించినటువంటి సప్తగుణాల్లో ఒకటి విద్య అని గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందినవాడు పవిత్ర కార్యాలు చేస్తాడు. మరి అల్లా ప్రసాదించినటువంటి సప్తగుణాల్లో విద్య ఒకటి అనే ఒక స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకొని, ఎక్కడంటే ఇది ఖురాన్లో ఒక అధ్యాయంలో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సూరా ఈ ఇక్రా అనే ఒక అధ్యాయంలో ఈ మాట చెప్పడం జరిగింది. సూరా ఈ ఇక్రా అనే అధ్యాయంలో ఈ యొక్క అల్లా ప్రసాదించిన సప్త గుణాల్లో విద్య ఒకటి అని చెప్పడం జరుగుతుంది. వీరి కాలంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువును సేవించడం, గురువును పవిత్రంగా ఆదర్శంగా తీసుకోవడం, గురువుకు సేవలు చేయడం, గురువు యొక్క ఆశీస్సులే జ్ఞాన పదాలుగా పిలిచారు. గురువు యొక్క ఆశీస్సులే జ్ఞాన పదాలుగా పిలిచారు. గురువు యొక్క ఆశీస్సులే జ్ఞాన పదాలు. ఎందుకంటే గురువును నమ్మాలి, గురువునికి సేవ చేయాలి. గురువు యొక్క ఆశీస్సులు ఉంటే అవే మనకు జ్ఞానం యొక్క పదాలు అని చెప్పడం జరిగింది. సో ఇది ముస్లింల కాలంలో విద్యకు సంబంధించి ఇంకా చాలా అంశాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి మనకు తెలుసు ఈ కాలంలో ప్రాథమిక పాఠశాలకు గల పేరు మక్తబులు, ఉన్నత పాఠశాలకు గల పేర్లు మదర్సాలు, మరి కళాశాలకు పేరు మదర్సా ఐలాలు. మరి మక్తబ్ గురించి మనం మాట్లాడుకుందాం. మక్తబ్ అనగా మీకు తెలుసు, మక్తబ్ అనగా ప్రాథమిక పాఠశాల. మక్తబ్ అనగా ప్రాథమిక పాఠశాల. మరి మక్తబ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మక్తబ్ ఖుతుబ్ అనే పదం నుంచి వచ్చింది. ఖుతుబ్ అనే పదం నుంచి వచ్చింది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మక్తబ్ ఖుతుబ్ బాగా గుర్తుపెట్టుకోండి. మక్తబ్ ఖుతుబ్. మరి ఖుతుబ్ అనగా ఏమిటి అంటే మరి ఇదే భాషా పదం అంటే అరబ్బీ భాషా పదం. ఏ భాషా పదం అంటే అరబ్బీ భాషా పదం. ఖుతుబ్ అనే అరబ్బీ భాషా పదం నుంచి వచ్చింది. మరి ఖుతుబ్ అనగా ఏమిటంటే రాయడంను నేర్పించే ప్రదేశం. బాగా గుర్తుపెట్టుకోవాలి, రాయడంను నేర్పించే ప్రదేశం. రేపు ఎగ్జామ్లో ఖుతుబ్ అనగా అంటాడు రాయడం నేర్పించే ప్రదేశమా, చదవడం నేర్పించే ప్రదేశమా, లెక్కలు చేయించే ప్రదేశమా, ఆటలు నేర్పించే ప్రదేశమా, ఈ విధంగా మీరు ప్రశ్నలు అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఖుతుబ్ అంటే రాయడంను నేర్పించే ప్రదేశం. మరి మక్తబ్లలో మీకు తెలుసు ప్రవేశం ఎలా జరుగుతుంది అంటే ఒక విషయం తెలుసు మీకు, బిస్మిల్లా అనే ఒక ఉత్సవంతో ప్రారంభమవుతుంది మక్తబ్లు, ప్రాథమిక పాఠశాలలు. మరి బిస్మిల్లా అనే ఉత్సవం జరపాలంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? మనం గతంలో బౌద్ధ కాలం నేర్చుకున్నాం. పూర్వవేద కాలంలో ఒక వయసు ఉంది, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. బౌద్ధ కాలంలో 8 సంవత్సరాలు. ఈ విధంగా వయసు అంటే కాలాలు మారే కొద్దీ వయసులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కంపేర్ చేస్తూ నేర్చుకోవాలి. మరి ఇక్కడ చూడండి, బిస్మిల్లా అనే ఉత్సవం జరపాలంటే 4 అనే పదాలు గుర్తుపెట్టుకోవాలి. 4 సంవత్సరాల, 4 నెలల, 4 వారాలు కాదు, 4 రోజులు. ఎందుకంటే సంవత్సరాలు ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెలలు ఉంటుంది, ఇమ్మీడియట్గా మీరు వారాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రశ్న ఎలా వస్తుందో కాదు, ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలి కూడా ఇంపార్టెంట్. 4 సంవత్సరాలు, ఇది సంవత్సరాలు, ఇది నెలలు, ఇది రోజులు. ఎందుకంటే ఆ టెన్షన్లో మనం సంవత్సరాల తర్వాత నెలలు, నెలల తర్వాత వారాలు అనుకుంటాం. కాదు, 4 సంవత్సరాల, 4 నెలల, 4 రోజులు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అంతేకాకుండా ఈ యొక్క బిస్మిల్లా ఉత్సవంలో భాగంగా బంధుమిత్రుల సమక్షంలో కొత్త దుస్తులు ధరింపజేసి పవిత్ర గ్రంథాలను ముందుంచుతారు. అది ఖురాన్ మరియు అక్షరాలను ఓపెన్ చేసి పెడతారు. మరి ఖురాన్లోని బాగా గుర్తుపెట్టుకోండి, ఖురాన్లోని పుస్తకంలో నీట్గా ఇచ్చాడు. మీకు ఇంతకుముందే రాశాను. సూరా ఈ ఇక్రాలోని కొన్ని శ్లోకాలను పలికింపజేస్తారు. సూరా ఈ ఇక్రాలోని కొన్ని శ్లోకాలను పలికింపజేస్తారు. పలకపోతే కూడా నష్టం లేదు, పలకకపోతే కూడా నష్టం లేదు. ఏం చేస్తారంటే బిస్మిల్లా అని ఒక్కసారి శిశువుతో అనిపింపజేసి అంటే పలికింపజేసి వెంటనే విద్యాభ్యాసం ప్రారంభం చేస్తారు. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఖురాన్లోని సూరా హీ ఇక్రాలోని కొన్ని శ్లోకాలను పలికింపజేసే ప్రయత్నం చేస్తారు. కానీ పలకకపోతే బిస్మిల్లా అనే ఒక మాట పలికింపజేసి విద్యారంభం చేస్తారు. మరి ఇక్కడ మక్తబ్లలో బాగా గుర్తుపెట్టుకోండి, గల ఉపాధ్యాయ గల పేరు ఏంటంటే మౌల్వీ అని గుర్తుపెట్టుకోండి. మరి మదర్సాలలో కూడా మౌల్వీ ఉంటారంటే లేదు, మత పెద్దలు ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మౌల్వీ, అక్కడ మత పెద్దలు. ఇక్కడ అందరికీ ఒకే ఉపాధ్యాయుడు, బట్ అక్కడ సబ్జెక్టును బట్టి ఒక ఉపాధ్యాయుడు, ఎందుకంటే అది ఉన్నత పాఠశాల కాబట్టి. మరి ఇక్కడ చూస్తే మక్తబ్లలో ఏం నేర్పిస్తారంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ముందుగా పుస్తకాలు ఉన్నాయంటే పుస్తకాలు లేవు, ముద్రిత పుస్తకాలు లేవు.
మరి ముద్రిత పుస్తకాలు లేకపోతే మరి గతంలో ఎలా నేర్పించేవారు అంటే కట్టెతో చేసినటువంటి పుస్తకాలు ఉండేవి. కట్టెతో చేసినటువంటి పుస్తకాలు ఉండేవి. కట్టెతో చేసిన పుస్తకాలు ఉండేవి. ఆ కట్టెతో చేసినటువంటి ఆ పుస్తకాల్లో ఉన్న సమాచారం ద్వారా వారు విద్యాభ్యాసం నేర్పించేవారు. మరి ఈ కట్టె పుస్తకాలను ఏమంటారు అంటే టాక్టీస్ అంటారు. మరి ఈ కట్టె పుస్తకాలను ఏమంటారంటే టాక్టీస్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. కట్టెలో టా ఉంది కాబట్టి టాక్టీస్. దీన్ని రివర్స్ చేయండి ఒకసారి. కట్టెలో టా ఉంది, టాకు పక్కన కా ఉంది కాబట్టి టాక్టీస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. టాక్టీస్. అప్పట్లో కట్టెతో చేసిన పుస్తకాలు ఉండేవి. వాటిని ఏమని పిలుస్తారంటే టాక్టీస్ అంటారు. ఇవి నేను బయట నుంచి చెప్పడం లేదు, మన తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న సమాచారం మాత్రమే చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి కట్టెతో చేసిన ఈ పుస్తకాలను టాక్టీస్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఇక్కడ చాలా మంది తెలుసు. మరి ఏం నేర్పిస్తారు మక్తబ్లలో అంటే 3 hours. అది కామన్. 3 hours అనగా అడిగాడు ఎగ్జామ్లో. గత డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 2012 ఎస్జిటిలో అడిగిన ప్రశ్న. 3 hours అనగా ఏమిటి అంటే మీకు తెలుసు. ఆర్ అనగా రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటే రాయడం, చదవడం, లెక్కలు చేయడం. అప్పట్లో అది టఫ్ క్వశ్చన్, ఇప్పట్లో ఇది ఈజీ క్వశ్చన్. సమాచారం పెరిగింది, పోటీ పెరిగింది, కాబట్టి ప్రశ్నల స్థాయి కూడా పెరిగింది. సో 3 hours రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. వీటితో పాటు మనకు ఖురాన్లోని హయత్లను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖురాన్లోని హయత్లను అంటే శ్లోకాలను, పద్యాలను ఇక్కడ నేర్పించే హయత్లను. మరియు పాహరాస్ అంటే వల్లవేయడం. ఏంటయ్యా అంటే ఎక్కాలను వల్లవేయడం. మరియు ఇక్కడ బోధనా భాష అరబ్బీ అని గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో రాజుల భాష అరబ్బీ మరియు పర్షియన్. అరబ్బీలో ఉండేది. మరియు అరబ్బీ మొత్తం బాగా నేర్చుకున్న తర్వాత శిశువుకి పర్షియన్ మరియు హిందీ భాషలలో కూడా లిపిని నేర్పించేవారు, అక్షరాలను నేర్పించేవారు. మరి నా ప్రశ్న ఏంటంటే మరి మక్తబ్లలో స్త్రీలకు విద్యాభ్యాస అవకాశం ఉండేదంటే లేదు అని గుర్తుపెట్టుకోండి. మక్తబ్లలో స్త్రీలకు విద్యాభ్యాస అవకాశం లేదు అని. భారతదేశంలో మొట్టమొదటి మక్తబును ఎవరు మనకు ఓపెన్ చేశారు, ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? ఎవరయ్యా అంటే 1192వ సంవత్సరంలో మహమ్మద్ గోరి అనే వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ గోరి అనే వ్యక్తి మొట్టమొదటి మక్తబును ఎక్కడంటే అజ్మీర్లో ప్రారంభించారని గుర్తుపెట్టుకోండి. అజ్మీర్లో ప్రారంభించారు. సో ఇది మక్తబులకు సంబంధించి. మక్తబ్ అనే పదం కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది. మరి కుతుబ్ అనగా ఏ భాషా పదం? అరబిక్ భాషా పదం. కుతుబ్ అనగా రాయడంను నేర్పించే ప్రదేశం. మరి కుతుబ్ మరియు మక్తబ్ అనే అంటే ప్రాథమిక పాఠశాలలో ఏ ఉత్సవంతో పిల్లల్ని పంపించారంటే బిస్మిల్లా అనే ఉత్సవం. బిస్మిల్లా అనగానే 444, కానీ చివరి 4 మాత్రం వారాలు కాదు, రోజులు. ఇప్పట్లో మీకు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు కాబట్టి చెప్తున్నాను. కానీ 444 అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఏం నేర్పించేవారయ్యా అంటే మనకు తెలుసు 3 hours పాటు ఖురాన్ అధ్యయనం కామన్. మరియు ఇక్కడ సురాయ్ హీ ఇక్రాలోని హయత్లను అంటే శ్లోకాలను వల్లవేయించేవారు. బాగా పాహరాస్ అంటే ఎక్కాలను వల్లవేయించేవారు. మరియు ఇక్కడ బోధనా భాష అరబ్బీ ఉండేది. దాంతోపాటు పర్షియన్, హిందీ భాషలలో కూడా ఇక్కడ అక్షరాలను నేర్పించేవారు, లిపిని నేర్పించేవారు. అప్పట్లో కట్టె పుస్తకాలు ఉండేవి అని చెప్తున్నాను. వాటిని ఏమంటారు అంటే టాక్టీస్. ఏముండదు, కట్టెకి రివర్స్ టాక్టీస్. చూడండి, టాక్టీస్. సో ఇక్కడ మొట్టమొదటి మక్తబును భారతదేశంలో 1192వ సంవత్సరంలో ఎవరే అంటే మహమ్మద్ గోరి ప్రారంభించారు. మరి మౌల్వీకి మత పెద్దకు తేడా ఏంటయ్యా మీకు తెలుసు? మత పెద్దలు అనేవారు మదర్సాలలో ఉంటారు. మౌల్వీ ఇది ప్రాథమిక పాఠశాల అని గుర్తుపెట్టుకోవాలి. మరి మత పెద్దలు మదర్సాలలో ఉంటారు. ప్రతి సబ్జెక్టుకు ఒక నిపుణుడు ఉంటాడు, అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక వ్యక్తి ఉంటాడు. కానీ మౌల్వీ ఇది ప్రాథమిక పాఠశాల, ఇది ఎడ్జి టీచర్ లాగా అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మరి మక్తబ్ల గురించి.